నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల మేషరాశికి మంచి మరియు చెడు ఫలితాలను తెస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీకు కొంత ఆర్థిక ఆందోళనలు ఉంటాయి. కెరీర్ పరంగా ఈ నెల సానుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని మిమ్మల్ని 11వ ఇంట్లో ఉంచడం ద్వారా మీ పని ప్రదేశంలో మీకు బలమైన స్థానాన్ని అందిస్తాడు. మీరు మీ హృదయం దిగువ నుండి కష్టపడి పనిచేస్తారు, వెనుకడుగు వెయ్యరు. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెలలో మీ పాఠశాల విద్యలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. నెలవారీ జాతకం 2024 ప్రకారం ఈ నెల ప్రారంభంలో 4వ ఇంటిపై ఎటువంటి గ్రహ ప్రభావం ఉండదు. అయితే కుజుడు మరియు శని 5వ ఇంటిని సంయుక్తంగా చూస్తున్నారు. అలాగే 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. బలహీన స్థితిలో రాహువు మరియు శుక్రుడు ఉన్నారు. ఈ నెల కుటుంబ పరంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ నెల మొదటి భాగంలో కుజుడు 11వ ఇంటి నుండి 2వ ఇంటిని సమగ్రంగా చూస్తాడు. దీని ఫలితంగా కుటుంబ వ్యవహారాల్లో కొన్ని వేడి చర్చలు మరియు వివాదాలు ఏర్పడవచ్చు. 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో రాహువు మరియు సూర్యునితో బాధపడుతూ ఉన్నప్పటికీ ఏప్రిల్ 24న అది మీ మొదటి ఇంటిలో సంచరిస్తుంది. దీని కారణంగా మీరు సహకారం పొందడం ప్రారంభిస్తారు. కుటుంబంలో కుటుంబ సభ్యుల్లో కొంత సామరస్యత తిరిగి వస్తుంది. మీ శృంగార జీవితం పరంగా ఈ నెల నిరుత్సాహంగా కనిపిస్తుంది. ఒకవైపు 12వ ఇంట్లో రాహువుతో శుక్రుడు మీ సన్నిహిత సంబంధాల పెరుగుదలను సూచిస్తూ ఉండగా బృహస్పతి క్షీణతను సూచిస్తున్నారు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుందని మీరు గమనించవచ్చు. ఈ మాసం ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటుంది. అంగారకుడు 11వ ఇంట్లో ఉండడం అదృష్టం. అయినప్పటికీ శనితో సంబంధం ఉన్నందున కొన్ని లోపాలు ఉన్నాయి. ఇది ఒకరి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల వెన్నులో అసౌకర్యం లేదా కడుపులో ఇబ్బందులు ఏర్పడవచ్చు. మేషరాశి వారికి ఈ నెల శని 11వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. రాహువు మీనరాశిలో 12వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 6వ ఇంటిలో సంచరిస్తారు. సంవత్సర ఆరంభం నుంచి గురువు 1వ ఇల్లైన మేషరాశిలో సంచరిస్తాడు మరియు మే 1వ తేదీన 2వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించడం కానీ కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. మీరు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ సమస్యలు కానీ ఈ నెల ప్రథమార్థంలో తొలగిపోతాయి. మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వడం మరియు మీరు నిజాయితీగా ఉండటం వలన మీ వినియోగదారుల నమ్మకాన్ని, వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. అయితే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఉపయోగించడం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతారు. మే 1న గురువు 2వ ఇల్లైన వృషభ రాశిలోకి మారడంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసిన ఆర్థిక సాయం పొందుతారు. అంతేకాకుండా గతంలో మీకు రావలసి ఉండి ఆగిపోయిన డబ్బు కానీ లేదా మీరు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి సాయపడుతుంది. ఈ నెల రాహువు 12వ ఇంటిలో సంచరిస్తాడు. ఈ సంచారం కారణంగా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కల్పించేందుకు, అలాగే మీ గురించి, మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ మీ నిజాయితీ, మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకోగలుగుతారు. అయినా కూడా మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా పనిచేయడం మంచిది. ఈ నెల శని లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి.
మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం మీరు నష్టపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఉద్యోగస్తులకు ఈ నెల ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఏప్రిల్ తరువాత నుంచి చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఏప్రిల్ వరకు గురుగోచారం 1వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్లడం జరుగుతుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది. అయితే ఈ నెల శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది కొంతకాలం వరకే ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో ఉత్సాహంతో చేయగలుగుతారు. మే నుంచి గురు గోచారం 2వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థికాభివృద్ధి కానీ జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి అవ్వటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సమయంలో మీ పై అధికారుల మద్దతు కూడా మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ మాటకి విలువ పెరగడం, మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగడం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా కానీ నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతారు. దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తప్పులను త్వరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. నెలంతా రాహువు గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఈర్ష్య కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం గాని లేదా మీ ఉద్యోగానికి హాని కలిగేలా ప్రవర్తించడం కానీ చేస్తారు. దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు విజయవంతంగా అడ్డుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మీ నిజాయితీ కానీ వృత్తి పట్ల నిబద్ధత కానీ మీ కార్యాలయంలో మరియు మీ పై అధికారులకు తెలుస్తుంది. లాభాధిపతి మరియు 10వ ఇంటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఈ నెలంతా సంచరించడం వలన మీకు వృత్తిలో విజయాలు లభిస్తాయి. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ నెలంతా మీ పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. అయితే శని దృష్టి ఏప్రిల్ చివరి వరకు గురువుపై మరియు 1వ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు పనులను వాయిదా వేయడం గాని లేదా నిర్లక్ష్యంగా పూర్తి చేయడం గాని చేస్తారు. అంతేకాకుండా పనులన్నీ తక్కువ శ్రమతో పూర్తవడం వలన మీలో ఒకలాంటి అహంకారం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ అహంకారమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. 2025లో మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది కాబట్టి మీరు మీ పని విషయంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది మీకు ఏలినాటి శని సమయంలో మరింత చెడు చేసే అవకాశం ఉంటుంది. అలాగే 12వ ఇంట్లో రాహువు మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసే ఆలోచనల విషయంలో కొన్నిసార్లు మీపై మీకే నమ్మకం కుదరక ఇబ్బంది పడతారు. దాని కారణంగా చేసిన పనులే మళ్లీ చేయడం లేదా వాయిదా వేయడం గాని చేస్తూ ఉంటారు. ఈ మే నెల గురువు గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మీ సంతానం విషయంలో తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఈ నెల ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే నెలంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కారణంగా మరియు స్థిరాస్తుల కారణంగా ఈ నెల మీ ఆదాయం పెరుగుతుంది. మే వరకు గురు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందటం కానీ వారికి ఆర్థిక అభివృద్ధి జరగడం కానీ ఉంటుంది. నెలంతా రాహు గోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసర విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగే వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఈ నెల ప్రథమార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావడం జరిగితే అనుభవజ్ఞులు లేదా మిత్రుల సలహా తీసుకుని పెట్టడం మంచిది.
గురువు గోచారం 2వ ఇంట్లో ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కాని, వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిర చరాస్తులు కాని ఈ సమయంలో మీకు అందుతాయి. లాభస్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా చేస్తుంది. ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ నెల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పులు కాని, తీసుకున్న లోన్లు కాని తిరిగి చెల్లించగలుగుతారు. ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంచి అవకాశాలు ఇస్తుంది. అయితే 12వ ఇంట్లో రాహు సంచారం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాల్లో పెట్టుబడి పెట్టడం కాని, అత్యాశకు పోయి లాటరీ లాంటి వాటిలో డబ్బు పెట్టి నష్టపోయేలా కాని చేస్తుంది. శని గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలు వస్తాయి. కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాశ ఉంటే అంతకు రెట్టింపు నష్టాలను భరించాల్సి ఉంటుంది. ద్వితీయార్థంలో గురుదృష్టి 10వ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా తెస్తాయి. ఈ నెల ప్రథమార్థంలో గురు దృష్టి 7వ ఇంటిపై, 5వ ఇంటిపై మరియు 9వ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలకు, మీ జీవిత భాగస్వామికి, అలాగే మీ ఇంట్లోని పెద్దలకు ఈ నెల బాగా కలిసి వస్తుంది. వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు. అలాగే మీ పిల్లలకు కూడా వారి రంగంలో అభివృద్ధి కనిపిస్తుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి సహాయ సహకారాలతో మీరు ఈ నెల కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వారి సహకారం కారణంగా మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విలువైన వస్తువు కాని, డబ్బు కాని ఈ సమయంలో నష్టపోయే అవకాశం కల్పిస్తున్నది కాబట్టి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. 1 నుంచి గురు గోచారం 2వ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు వివాహం కొరకు గాని, సంతానం కొరకు గాని ఎదురుచూస్తున్నట్లయితే ఈ నెల ద్వితీయార్థంలో మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మరియు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు మరియు సహాయం కారణంగా ప్రజల అభిమానాన్ని పొందుతారు. ఈ నెలంతా 12వ ఇంట్లో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు చెప్పుడు మాటలు విని కుటుంబ విషయాల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చెప్పుడు మాటలు వినడం కానీ, ఆవేశంగా ప్రవర్తించడం గానీ చెయ్యకుండా విషయం ఏమిటనేది గ్రహించి దానికి అనుకూలంగా మసులుకోవడం మంచిది. ఈ నెలలో ఎక్కువ భాగం మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. నెలంతా శని గోచారం అనుకూలంగా ఉండటం, మే 1 నుంచి గురు గోచారం కూడా బాగుండటం వలన మీరు ఈ నెలలో ఎక్కువ భాగం ఆరోగ్యంగా ఉంటారు. నెల ఆరంభంలో గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం, మీ రాశిపై మరియు గురువుపై శని దృష్టి ఉండటం మరియు నెల 12వ ఇంట్లో రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ముఖ్యంగా మెడ, వెన్నెముక, ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ నెల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా 12వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మెడ నొప్పి మరియు నిద్రలేమి కారణంగా మీరు శారీరకంగా అలాగే మానసికంగానూ ఇబ్బందికి గురవుతారు. మీకు లేని అనారోగ్య సమస్యలు ఉన్నట్టు ఊహించుకుని భయాందోళనలకు లోనవుతారు. దీని కారణంగా మీరు నిద్రలేమి మరియు అజీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. 1వ ఇంటిపై గురుగోచారం కారణంగా కాలేయము మరియు వెన్నెముకకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ నెల ప్రారంభంలో కొంతకాలం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అలాగే 1వ ఇంటిపై, 5వ ఇంటిపై, అలాగే 8వ ఇంటిపై శని దృష్టి కారణంగా ఎముకలు మరియు గుహేంద్రియ సంబంధ అనారోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెలలో ఎక్కువ కాలం గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి త్వరగానే బయటపడగలుగుతారు. ఈ నెల శారీరక సమస్యల కంటే మానసిక సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు మీ ఆలోచనలను తగ్గించుకుని ఏదో ఓ పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకునేలా ప్రయత్నిస్తే మానసిక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేలా ప్రవర్తించడం, ఆవేశంగా మాట్లాడడం తగ్గించుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా రాహువు మనలోని అహంకారాన్ని అహంభావాన్ని పెంచే గ్రహం కాబట్టి రాహు గోచారం అనుకూలంగా లేని సమయంలో వీలైనంత వరకు వినయంగా ఉండడం, అలాగే ఇతరులకు సాయం చేయడం వలన రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడేలా చూసుకోవాలి. రాహు ప్రభావం తగ్గడానికి రాహువుకు పరిహారాలు చేయడం కూడా మంచిది. విద్యార్థులకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురువు దృష్టి 5వ ఇంటిపై మరియు 9వ ఇంటిపై ఉండడం, ద్వితీయార్థంలో గురు గోచారం 2వ ఇంట్లో సంచరించడం వలన చదువులో రాణించగలుగుతారు. మే 1 వరకు గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి, పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని పట్టుదల పెరుగుతాయి. అంతేకాకుండా వీరు పడిన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది. గురువు దృష్టి 9వ ఇంటిపై ఉండటం వలన వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం మరియు 5వ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు తమ చదువు పట్ల, ఫలితాల పట్ల అహంకారానికి లోనై బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని అలవర్చుకునే అవకాశం ఉంటుంది. అలా చేసేవారు వీటి ప్రభావం కారణంగా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతారు. అయితే గురువు దృష్టి ప్రథమార్థంలో 9వ ఇంటిపై ఉండడం, ద్వితీయార్థంలో 10వ ఇంటిపై ఉండటం వలన గురువులు మరియు శ్రేయోభిలాషుల సలహాతో కాని, సాయంతో కాని వారు తమ బద్ధకాన్ని విడిచిపెట్టగలుగుతారు. మే నుంచి గురు గోచారం 2వ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులకే కాకుండా ఉద్యోగార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. వీరు చేసే ప్రయత్నాలు ఫలించి వీరు తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. 10వ ఇంటిపై గురుదృష్టి కారణంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ నెల ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది బద్ధకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడం, ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా తమ శ్రమను మాత్రమే నమ్మి ముందుకు సాగడం. ఎందుకంటే 12వ ఇంట్లో రాహువు మిమ్మల్ని ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో మీరు తప్పుదోవలో పోయేలా మిమ్మల్ని ఇతరులు ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. ఆ ప్రలోభాలకు నమ్మినట్లయితే మీ శ్రమ వ్యర్థమవడమే కాకుండా మీరు అపకీర్తిని కూడా మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీ శ్రమకు, మీ ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడం తప్ప ఇటువంటి సులభ మార్గాల విషయంలో ఇతరుల మాటలు నమ్మి మోసపోకండి. పరిహారం చూసుకున్నట్లయితే శనివారాల్లో మీరు నిరాశ్రయులకు ఆహారం అందించాలి. ఈ నెల మేషరాశివారు ప్రధానంగా రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. నెలంతా రాహుగోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడే అవకాశం ఉంటుంది. రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించుకోవడానికి రాహుమంత్ర జపం చేయడం లేదా ప్రతిరోజు రాహు స్తోత్రం కాని, దుర్గా స్తోత్రం గాని చదవడం మంచిది. అంతేకాకుండా దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. రాహువు మనసు ప్రలోభపెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రలోభానికి లొంగకుండా ఉండడానికి పైన చెప్పిన స్తోత్రాలతో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోను కాకుండా ఉండడం, ఇతరుల మాటలకు, పొగడ్తలకు లొంగకపోవడం, ఆలోచన కంటే ఎక్కువగా ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వడం చేస్తే మీరు రాహు ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. మే 1 వరకు గురు గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీని కొరకు గురుమంత్ర జపం చేయడం లేదా గురుస్తోత్ర పారాయణం చేయడం మంచిది. అంతేకాకుండా గురుచరిత్ర పారాయణం చేయడం వలన కూడా గురు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. పైన చెప్పిన పరిహారాలతో పాటుగా విద్యార్థులకు వారి చదువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అలాగే గురువులను గౌరవించడం వలన కూడా గురు ప్రభావం తగ్గుతుంది.